గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 46. నిరాహార యోగిని. సార్, ఈ ఉదయం మనం ఎక్కడికి వెళుతున్నాం? శ్రీ రైట్ ఫోర్డ్ కారు నడుపుతున్నాడు. రోడ్డు మించి చూపు నా వైపు మళ్లించి మెరిసే కళ్ళతో ప్రశ్నార్థకంగా చూశాడు. రోజు రోజుకి తాను బెంగాలులో ఏ ప్రాంతం కొనుక్కోబోతున్నాడో అతనికి బొత్తిగా తెలిసేది కాదు. దేవుడు తలిస్తే ఇప్పుడు మనం ప్రపంచంలో 8వ వింత చూడ్డానికి వెళుతున్నాం. పలచని గాలిమట్టుకే భోంచేసే యోగిని చూడ్డానికి వెళుతున్నాం. తెరిసా నాయమన్ను చూసిన తర్వాత వింతలే వింతలు. అయినా శ్రీ రైట్ కుతూహలంగా నవ్వాడు. పైగా కారు వేగం పెంచాడు కూడా. అతని యాత్రా దినచర్య పుస్తకం డైరీలోకి ఎక్కడానికి అసాధారణమైన ముడిసరుకు మరింత దొరకబోతోంది. సామాన్య పర్యాటకుడి డైరీ కాదది. రాంచీ విద్యాలయం దాటి అప్పుడే బయటకు వచ్చాం. ఆ రోజు సూర్యుడి కంటే ముందే మేలుకున్నాం. మా బృందంలో మా కార్యదర్శి, నేను కాక మరో 3 బెంగాలీ స్నేహితులు కూడా ఉన్నారు. ఉల్లాసకరమైన చల్లగాలి పీల్చుకున్నాం. అది పొద్దుటిపూట దొరికే సహజ మధువు. వేకువజామనే పనులకు బయలుదేరే రైతుల మధ్య నుంచి, రోడ్డు మీద మెల్లగా సాగే ఎడ్లబండ్ల మధ్య నుంచి కారు మెలకువగా నడిపించాడు మా డ్రైవరు. పెద్ద పెద్ద మూపురాలు కలిగిన ఆ బండెద్దులు హారను దునితో చొచ్చుకు వచ్చే ఈ అపరిచిత వాహనానికి రోడ్డు మీద హక్కుని అంత సులువుగా ఇచ్చేవి కావు. సార్, ఈ నిరాహార యోగిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి మాకు. ఆవిడ పేరు గిరిబాల అని చెప్పాను నా సహచరులకు. ఆవిడ్ని గురించి చాలా ఏళ్ల కిందట స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పడానికి తరచుగా గడపార్ రోడ్లో మా ఇంటికి వస్తూ ఉండేవాడు. గిరిబాలను బాగా ఎరుగుదును అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకడానికి ఆవిడ ఒక యోగ ప్రక్రియను సాధన చేస్తోంది. ఉత్తర బెంగాల్లోని ఇచ్చాపూర్ దగ్గర ఉన్న నవాబ్ గంజ్లో మాకు పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిడ్ని సన్నిహితంగా పరిశీలించడం నేను ఒక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టు కానీ తాగినట్టు కానీ నాకెన్నడూ కనిపించలేదు. చివరికి నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే నేను బర్ధ్వాన్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక పరీక్ష జరిపించమని అడిగాను. మహారాజా శ్రీ సర్ విజయచంద్ మెహతాబ్ ఇప్పుడు గతించారు. గిరిబాల విషయంలో ఆ మహారాజు జరిపించిన 3 పరీక్షలకు సంబంధించిన లిఖితపూర్వక ఆధారం కొంత ఆయన కుటుంబీకుల దగ్గర ఉండడం ఖాయం. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ్ని తమ రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకొని ఆయన ఇంట్లోనే తాళం పెట్టిన ఒక వాటాలో 2 నెలల పాటు ఉంది. తర్వాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి 20 రోజుల పాటు ఉంది. 3వ పరీక్ష 15 రోజులు జరిగింది. ఈ 3 కఠిన పరీక్షల ద్వారా ఆవిడ నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజా వారు నాకు స్వయంగా చెప్పారు. స్థితిబాబు చెప్పిన ఈ కథ 20 ఏళ్లకు పైగా నా మనసులో నాటుకుపోయింది అంటూ ఇలా చెప్పి ముగించాను. నేను ఆ యోగిని కలుసుకోక ముందే కాలప్రవాహం ఆవిడ్ని కబళించేయదు కదా అని అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈ పాటికి చాలా వృద్ధురాలై ఉంటుంది ఆవిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటోందో, అసలు బతుకుందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇంకొన్ని గంటల్లో మనం పురూలియా చేరతాం. ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ అన్నాను. 10:30కి మేము గిరిబాల గారి సోదరుడు లంబోదరడేతో ముచ్చటిస్తున్నాం. ఆయన పురులియాలో ఒక వకీలు. మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గర ఉంటుంది, కానీ ప్రస్తుతం బియూర్లో మా ఇంట్లో ఉంటుంది. లంబోదర బాబు మా ఫోర్డ్ కారు వైపు సంశయంగా చూశారు. స్వామీజీ, బియూర్ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారు చొచ్చుకు వెళ్ళలేదనుకుంటాను. మీరందరూ ఎడ్లబండి కుదుపులకు సిద్ధపడమే మంచిదనుకుంటాను. మా బృందంలో అందరూ డెట్రాయిట్కే గర్వకారణమైన మా ఫోర్డ్ కారు పట్ల ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు. ఈ ఫోర్డు అమెరికా నుంచి వచ్చినది అని చెప్పాను ఆ వకీలుకు. బెంగాలు నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చేయడం
విచారకరమైన విషయం. గణేశుడు మీకు తోడువచ్చుగాక. గణేశుడు ఆటంకాల్ని తొలగించేవాడు, భాగ్యదేవత అన్నారు లంబోదర బాబు నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు, మీరెప్పటికైనా అక్కడికి చేరడమే జరిగితే గిరివాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడు ఆవిడ 70వ పడిలో పడబోతోంది. అయినా ఆరోగ్యంగా దివ్యంగా ఉంది. అయ్యా, ఒక మాట చెప్పండి, ఆవిడ ఏవి తినరన్నది పూర్తిగా నిజమేనా? మనసులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాంటి ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను. అది నిజం. ఆయన చూపు నిష్కల్మషంగా విశ్వసనీయంగా ఉంది. 50 ఏళ్లలో ఆవిడ ఒక్క ముద్ద కూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమైనా నేను ఆశ్చర్యపోను, కానీ మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను. ప్రపంచంలో ఈ 2 విశ్వ సంఘటనలు జరిగే అవకాశం లేదు కనుక ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం. గిరివాల తన యోగ సాధనలకు అలవి కాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు అంటూ సాగించారు లంబోదర బాబు. ఆవిడ జీవితం అంతా మా ఇంట్లో వాళ్ళ మధ్య, స్నేహితుల మధ్య గడిచింది. ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరివాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే వాళ్లలో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కరూ ఉండరు. హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య సహజంగా విశ్రాంతి జీవితం గడుపుతూ ఉంటుంది. కానీ పురులియాలోనూ బియ్యూరులోనూ ఉన్న మా వాళ్ళందరికీ ఆవిడ అక్షరాల అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలుసు. ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియ్యూరుకు దారితీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలు అంటే రొట్టెలు, కూర కొనుక్కోవడానికి మేము ఆగాం. శ్రీ రైట్ నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్లతో తింటూ ఉండగా ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి అతని వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. శ్రీ యుక్తేశ్వర గారు అంటూ ఉండేవారు, భగవంతుడు మనకి భూదేవి ఫలాలు ఇచ్చాడు. తిండిని చూడ్డం, వాసన చూడ్డం, రుచి చూడ్డం మనకి ఇష్టం. హిందువుకు దాన్ని తాకడం కూడా ఇష్టం. భోంచేసేటప్పుడు ఇంకెవరూ దగ్గర లేకుండా ఉన్నట్లయితే దాన్ని వినడానికి కూడా అభ్యంతరం ఉండదు. ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే ఆ సంగతి మాకు అప్పటికి తెలియదనుకోండి. ప్రయాసకు తట్టుకునేలా బలం చేకూర్చుకోవడానికి వీలుగా మాకు కరకర ఆకళ్ళు వేశాయి. ఇప్పుడు మా దారి ఎండకు మాడిన వరి పొలాల గుండా తూర్పుగా బర్ధ్వాన్ విభాగంలోకి సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీరి ఉన్నాయి. మైనాలు, కంఠం మీద చారలుండే బుల్బుల్ పిట్టలు పాడే పాటలు పెద్ద గొడుగుల్లాంటి కొమ్ములున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అడపాదడప ఒక ఎడ్లబండి కనిపిస్తోంది. వాటి కొయ్య చక్రాల ఇనప పట్టాలు బండి ఇరుసు చేసే రిని రిని మంజు మంజు కీచుధ్వని మనోవీధిలో నగరాల సిమెంట్ రోడ్ల మీద కారు టైర్లు చేసే స్విష్ శబ్దానికి పూర్తి విరుద్ధంగా వినిపించింది. డిక్, ఆపు అంటూ చట్టుకన నేను అనేసరికి ఫోర్డు కారు దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. బరువు మోయలేకపోతున్న ఆ మామిడి చెట్టు మనని కేకేసి పిలుస్తుంది చూడు. మేము 5గురం చిన్నపిల్లల్లా ఆ మామిడి పళ్ళు పడ్డ నేల మీదికి ఊరికాం. పండ్లు మగ్గి ఉండడం వల్ల ఆ చెట్టు ఘనంగా రాల్చింది. ఎన్నో మామిడి పళ్ళు ఎవరికంటా పడకుండా నేల మీద రాలిపోవడానికే పుట్టాయి. రాతిగొట్టు నేల మీద తమ మాధుర్యాన్ని వ్యర్థం చేసుకోవడానికే పుట్టాయి అంటూ ఉదహరించాను. అమెరికాలో ఇలాంటిదేమీ ఉండదు కదండి స్వామీజీ అంటూ నవ్వాడు నా బెంగాలీ విద్యార్థుల్లో ఒకడు శైలేష్ మజుందార్. ఉండదు అని ఒప్పుకున్నాను. మామిడి పండ్లతోనూ తృప్తితోనూ నిండి పడమటి దేశాల్లో వీటిని ఎంత పోగొట్టుకున్నానో. మామిడి పండ్లు లేని స్వర్గం హిందువు ఊహకే అందదు. అధ్యాయం 46 నిరాహార యోగిని మొదటి భాగం సమాప్తం. జై జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.